మీడియా మిత్రులకు స్వాగతం. రాజమండ్రిలో లాలచెరువు ప్రాంతంలో భారత్ పెట్రోల్ బంక్ వెనక పక్కన ఉన్న అపార్ట్మెంట్లో 12 మంది పాల కల్తీ జరిగిందని 12 మంది జరిగిందనే విషయం తెలిసింది ఈ తూర్పుగోదావరి జిల్లాలలో. అయితే ఆ 12 మంది అందులో 4 చనిపోయారని తెలిసింది. ఆ తర్వాత ఇంకా 8 మంది అస్వస్థ గుర్తయి ఐసీయూలో అన్నట్టు తెలిసింది. అయితే ప్రభుత్వం వెంటనే ఆ పాలలో కల్తీ కలిపిన వ్యక్తులను వెంటనే నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితేనేమి, గవర్నమెంట్ అయితేనేమి స్పందించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ పాలు అమ్మిన వ్యక్తులను అరెస్ట్ చేసి చట్టపరంగా బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామండి దళిత రాజకీయ పోరాట సమితి నుండి. అయితే అందులో చనిపోయిన 4కి ఎక్స్‌గ్రేషియా 10 లక్షలు కాదు 50 లక్షలు ఇవ్వాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నామండి. నిష్పక్షపాతంగా ఇక్కడ రూరల్ ఎమ్మెల్యే గారు అయితేనేమి, అలాగే రాజనగరం ఎమ్మెల్యే గారు దీని మీద పునరాలోచించి ఇప్పుడు అసెంబ్లీ సెగ్మెంట్లో ఈ విషయాన్ని లేవనెత్తి మరీ సీరియస్గా దర్యాప్తు జరపాలని రాజకీయ దళిత పోరాట సమితి ఆధ్వర్యంలో సతీష్ని నేను డిమాండ్ చేస్తున్నాను.